రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేత కృషాంక్ ఓయూ విద్యార్థి నాగేంద్రలను సూర్యాపేట్ టోల్గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కొత్తగూడెం నుండి హైదరాబాద్ వస్తున్న కృషాంక్ను పంతంగి చెక్పోస్ట్ వద్ద అడ్డుకున్నారు. గతేడాది ఓయూ వేసవి సెలవులకు సంబంధించి ఫేక్ సర్కిల్ను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినందుకు మన్నే కృషాంక్పై నిన్న ఓయూ యూనివర్సిటీ అధికారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాము జారీ చేసిన సర్క్యులర్కు బదులు ఫేక్ సర్క్యులర్ను తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని, యూనివర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగించేలా న్యూస్ను స్ప్రెడ్ చేస్తున్న కృషాంక్పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఓయూ చీఫ్ వార్డెన్ శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో కృషాంక్ పెట్టిన సర్క్యులర్ నకిలీదని, దానిపై సర్క్యులర్ నెంబర్ కూడా పెన్నుతో రాసుందని, తన సంతకం కూడా కాపీ చేశాడని ఆయన పేర్కొన్నారు. వార్డెన్ ఫిర్యాదు మేరకు కృషాంక్పై కేసు నమోదు చేశారు పోలీసులు. నిన్న మొన్నటి వరకు నీటి ప్రాజెక్టులు, కరెంటు కోతలు చుట్టూ తిరిగిన రాజకీయం సడన్ గా ఓయూ వేసవి సెలవులపై మళ్లింది. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యుత్ కోతలు, నీటి కొరత ఉన్నట్టుగా 2 రోజుల క్రితం బీఆర్ఎస్ ఆరోపించింది. ఇదే విషయాన్ని కేసీఆర్ ట్విట్టర్లో పోస్ట్ చేసి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇందుకు రేవంత్ రెడ్డి కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడాన్ని సాయశక్తులా ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 2023 మేలో కూడా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ వేసవి సెలవులకు సంబంధించి 4 రోజుల పాటు హాస్టళ్లు, మెస్లు మూసివేయడం గురించి ఇటువంటి నోటీసునే జారీ చేశారన్నారు. అందులో కూడా విద్యుత్, నీటి కొరతల గురించి ప్రస్తావించారని, అయితే కాంగ్రెస్ వచ్చాకే యూనివర్సిటీ మూసేస్తున్నట్టు ప్రచారం చేయటం కేసీఆర్ దిగజారుడుతనానికి పరాకాష్ట అని విరుచుకుపడ్డారు. అయితే రేవంత్ రెడ్డి షేర్ చేసిన సర్క్యులర్ ఫేక్ అని, అసలైన సర్క్యులర్ ఇదేనంటూ బీఆర్ఎస్ నేత మన్నే కృషాంక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే మన్నే కృషాంక్ పోస్టుకు సంబంధించి ఓయూ చీఫ్ వార్డెన్ జి శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము జారీ చేసిన నోటీసు బదులు కల్పిత నోటీసులు తయారు చేసి తప్పుడు ప్రచారం చేసి యూనివర్సిటీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తప్పుడు సందేశాల వ్యాప్తిని అరికట్టాలని, తప్పుడు సమాచారం ప్రచారం చేసిన మన్నే కృషాంక్పై చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ పోలీసులను కోరారు. అయితే తనపై కేసు నమోదు కావడంపై కృషాంక్ స్పందించారు. కాంగ్రెస్ ఒత్తిడి కారణంగానే తనపై ఓయూ చీఫ్ వార్డెన్ ఫిర్యాదు చేశారని ఆరోపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. చెప్పండి ప్రశాంత్, కృషాంక్ అరెస్టుకు సంబంధించి మీ దగ్గరున్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? తేజస్వి, బీఆర్ఎస్ నేత మన్నే కృషాంక్ ని గత కొద్దిసేపటి క్రితమే ఒక టోల్ ప్లాజా దగ్గర, ఏదైతే పతంగి టోల్ ప్లాజా దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏదైతే పలు సెక్షన్ల కింద ఆయనను అరెస్ట్ చేశారు. ఫేక్ ఏదైతే లెటర్స్ ఉన్నాయో, అంటే ఫేక్ లెటర్ ని చేసినందుకు పూర్తిగా సర్క్యులేట్ చేసినట్టుగా ఆయన పైన ఆరోపణలు వచ్చాయి. దానిపైన ఫిర్యాదులు కూడా అందాయి. ఓయూకి సంబంధించిన చీఫ్ వార్డర్, అదేవిధంగా అధికారులు కూడా ఆయన పైన ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును దృష్టిలో తీసుకొని పోలీసులు కూడా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. మీరు అన్నట్టుగానే రాష్ట్రం మొత్తము ప్రధానంగా ఈ యొక్క ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల చుట్టూ తిరుగుతుంటే గత 2 రోజుల క్రితం నుండి కూడా ఇటు రాష్ట్ర రాజకీయాలంతా కూడా ఇటు ఓయూ పరిధిలో తిరుగుతా ఉన్నాయి. ఈ రాజకీయాలంతా ఒకవారి అంటే అధికార పక్షం పైన ప్రతిపక్షం, ప్రతిపక్షం పైన అధికార పక్షం, రెండు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రధానంగా ఓయూలో ఒక ఏదైతే చీఫ్ ఆర్డర్ జారీ చేసిన సర్క్యులర్ కు సంబంధించిన ఏదైతే అది ఉందో దానిపైన ప్రధానంగా పెద్ద ఎత్తున రాజకీయం జరుగుతా ఉంది. కేసీఆర్ కూడా ఖమ్మం వేదిక కూడా ఆయన మాజీ సీఎం కేసీఆర్ కూడా ఇంకా కొన్ని విషయాలపైన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు కోతలు ఉన్నాయి, అదేవిధంగా ఓయూలో కూడా కరెంటు కోతలు ఉన్నాయంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ప్రధానంగా ఇప్పుడున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇట్లాంటివి ఏమీ లేదంటూ కూడా ప్రధానంగా ఒక లెటర్ ని కూడా జారీ చేసిన పరిస్థితి కనబడింది. తర్వాత అదే ట్వీట్ ని రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ కు ధీటుగా ఒక ట్వీట్ ని పెట్టారు. ఖచ్చితంగా ఓయూలో కాకుండా మిగతా యూనివర్సిటీలలో కూడా వాటర్ ప్రాబ్లం లేదు, ఇక నీటి కొరతతో పాటు విద్యుత్ కొరత కూడా లేదు, ఇదంతా ఫేక్ న్యూస్ అంటూ కూడా ప్రధానంగా ఆయన కూడా ట్వీట్ చేసిన సందర్భం కనబడింది. ఈ విషయం పక్కన పెడితే ఓయూ అధికారులను ప్రధానంగా చాలా మంది క్వశ్చన్ చేయగా వాళ్ళు మేము జారీ చేసిన ప్రతి ఇయర్ ఒక సర్కిల్ జారీ చేస్తాం, ఖచ్చితంగా ఒక 1 month కు సంబంధించి వేసవి సెలవులకు సంబంధించిన ఒక సర్క్యులర్ ప్రధానంగా మేము ఇస్తాము. అయినప్పటికీ కూడా ఆ సర్క్యులర్ కి సంబంధించి మేము నీటిని కట్ చేశాము, లేకపోతే విద్యుత్తుని కట్ చేశాము, నీటి కొరత ఉంది అనేది మాత్రం ఆ సర్క్యులర్ లో లేదు, అదే ఎవరో ఫేక్ గా ఆ సర్క్యులర్ ను జారీ చేశారంటూ కూడా ప్రధానంగా అధికారులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఇక దానిపైన మేము చేసిన సర్క్యులర్ ప్రధానంగా అది కాదు అనే దానిపైన ఎవరు ఈ ఫేక్ సర్క్యులర్ జారీ చేశారంటే ఆ ఫేక్ ఎవరు సృష్టించారనే దానిపైన పోలీసులు కూడా ఎంక్వైరీ చేశారు. ప్రధానంగా మొన్న ఏదైతే రేవంత్ రెడ్డి పెట్టిన ట్వీట్ కి సంబంధించి ఆ సర్క్యులర్ లో మేము ఇది ఇవ్వడం కాదు, ఇది ఎవరో ఫేక్ చేశారన్న ఆ సర్క్యులర్ దానిపైన ఇటు మరొక వైపు బిఆర్ఎస్ నేత క్రిషాంక్ కూడా ఒక ఇదే నిజమైన సర్క్యులర్ అంటూ కూడా ఒక సోషల్ మీడియాలో ఆ సర్క్యులర్ ని లెటర్ ని కూడా పొందుపరిచిన పరిస్థితి కనబడ్డది. దాన్ని పరిశీలించిన అధికారులు ప్రధానంగా క్రిషాంక్ గత 2023లో ఈ యొక్క సర్క్యులర్ ని తీసి ఇప్పుడు దాన్ని ఫేక్ గా మరి దాన్ని పూర్తిగా మార్చి ఆ సర్క్యులర్ ని ఆయన సోషల్ మీడియాలో పెట్టారంటూ కూడా ప్రధానంగా ఆయనను నిందితుడిగా అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనబడ్డది. దానిపైన ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఆ ఎంక్వైరీకి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లబోతుంది, ఎంక్వైరీలో నిజాలకు సంబంధించిన పోలీసులు ఇక నిజాలకు సంబంధించిన విషయాలపైన కూడా మరి కాసేపట్లో వెల్లడించే అవకాశం ఉంది. ప్రధానంగా అధికారులు ఇచ్చిన ఏదైతే ఫిర్యాదులు ఉందో ఆ ఫిర్యాదుకు సంబంధించిన విషయాలపైన క్రిషాంక్ ని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని ప్రధానంగా అన్ని విషయాలపైన ఎంక్వైరీ చేస్తున్న సందర్భం కనబడుతుంది. తేజస్వి.